రేపో మాపో నేను చనిపోతాను. తల్లిగా అడుక్కుంటున్నా మూగజీవాల్ని ఏం చేస్తారు? కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవటానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయటానికి వెళ్తే నెమళ్ళ ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అవి చూసిన సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందామని నినదిస్తున్నారు. హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నిటికీ సమాధానం చెప్పండి అని కోరింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ స్పందిస్తూ, 2 రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. నాకు 44 ఏళ్ళు. రేపో మాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు, మన రేపటి తరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. అభివృద్ధి అవసరం కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు అన్నీ అవసరమే. కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా, ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను, ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మి గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది.